సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇస్తేనే జీవితానికి సార్థకత అని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో పేదరికం, ఆరోగ్యం, విద్యా సమస్యలున్నందున ఎవరికి తోచిన విధంగా వారు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో సీఎంతో పాటు పవన్, లోకేష్, బాలకృష్ణ పాల్గొన్నారు. తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. హుషారెత్తించే పాటలకు యువతతో పాటు విజయవాడ ప్రజలు ఉర్రూతలూగారు. వేలాది మంది సొంతంగా టికెట్లు కొనుక్కొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సమస్య ఎక్కడుంటే ఎన్టీఆర్ అక్కడ ఉండేవారని, దివిసీమకు తుపాను వచ్చినా, రాయలసీమ కరవుతో అల్లాడినా ఆయన జోలెపట్టి బాధితులకు అండగా నిలిచారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే బాధితులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడిందన్నారు. 28 ఏళ్లుగా నిర్విరామంగా సేవలు అందిస్తోందని చంద్రబాబు కొనియాడారు. ఇప్పుడు తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 200 మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గాని, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆశయంతో ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ 2.5 దశాబ్దాలకు పైగా సేవలందించడం సామాన్య విషయం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. చంద్రబాబు పాలనా దక్షతే చూస్తాం కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన అందిస్తున్న సేవా గుణాన్ని చూడాలన్నారు. తలసేమియా బాధితులకు తన వంతుగా 50 లక్షల రూపాయలు ట్రస్టుకు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. చాలా మందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది. మేమందరం దీనికి అండదండలు ఉంటాం. మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, మన తలసేమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసేమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అనాథలు, ఆపన్నులకు ఉచిత విద్య, వసతి అందిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇప్పటికే 8 పడకల కేర్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, అమరావతిలోనూ మరో సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం. నేను అహర్నిశలు వాళ్ళు చెప్తున్నా, బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం. బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అనునిత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము. మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి, లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. భారతదేశంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. మనం అందరం ముందుకు వచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించగలం.
తలసేమియా బాధితులకు సాయం అందించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. తలసేమియా బాధితులకు ప్రతి 15 రోజులకు రక్త మార్పిడి తప్పనిసరి అన్న భువనేశ్వరి అందుకోసం యువత పెద్ద ఎత్తున రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన డబ్బుతో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని తలసేమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అట్లానే చాలా మంది ఈ ప్రయాణంలో పాల్గొని మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము మీతో, మీరు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళిచ్చిన ధైర్యంతో, వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం.